హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో లాస్ట్ రోజు 7 శనివారాల వ్రతం చేశారు. ఇది 8వ వారం. దీన్ని ఏమంటారు? వడ్డీ వారం. వడ్డీ వారం. సప్త శనివారాల వ్రతంలో భాగంగా ఇది వడ్డీ వారం అన్నమాట. 8వ వారం చాలా బాగా జరిగింది. అందరూ కూడా వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. వ్రతం అయితే చాలా బాగా జరిగింది. సో చూడండి, చూపిస్తాం. ఫలితం అయితే చాలా బాగుంటది. ఈ మధ్యలో చాలా మంది చేస్తున్నారు అనమాట సప్త శనివారాల వ్రతము. తప్పకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఏదైనా తీరని కోరుకుంటే తప్పకుండా తీరుతుంది. ఆ స్వామివారి మీద నమ్మకంతో చేయండి. ఇది నాదైతే 8వ వారం అనమాట. అందరినీ కూడా పిలిచి వాయినాలు ఇచ్చి భోజనాలు పెట్టాము. చాలా హ్యాపీగా అనిపించింది. 7 శనివారాలు కూడా చేసి చిన్నపిల్లలకి భోజనం పెట్టాను. ఈ 8వ శనివారం పెద్దవాళ్ళని పిలిచాను అనమాట. ఉంటది. శనివారం ఏకాదశి మంచి రోజు. ఏదైనా మనం కోరిక నెరవేర ఆ నెల అంటూ ఏం లేదు. ఏదైనా కోరిక కోసమే కదా చేసుకుంటాము. శనివారం ఏకాదశి గాని ద్వాదశి గాని వచ్చినప్పుడు, మంచి రోజులు ఉన్నప్పుడు అయ్యగారిని అడగండి, తప్పకుండా చెప్తారు. ఈ వ్రతం ఆచరించవచ్చు. స్వామివారి ఫోటో ఉంటే సరిపోతుందండి. మెయిన్ గా స్వామివారి ఫోటో. మనం చక్కెర పెట్టి చేసినా పర్లేదు. పిండి దీపాలు అయితే కంపల్సరీ ఉండాలి. 7 పిండి దీపాలు ఇవి ఇప్పుడు నిండుకున్నాయి అన్నమాట. బియ్య పిండితో చేస్తారు. కొడితే వస్తుంది. ఎలా పిండి దీపాలు రెడీ చేసుకోవాలని కొడితే వస్తుంది. సో అది ఇష్టం. కొంతమందికి ఆచారం ఉంటది, కొంతమందికి ఉండదు అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. వడ్డీ వారం అయితే కంపల్సరీ అనమాట. 7 శనివారం, సప్త శనివారాలు అంటారు కదా. 8వ వారం కూడా స్వామివారికి వడ్డీ కాసులు వాడు కాబట్టి వడ్డీ వారం మాత్రం కంపల్సరీగా చేయాలి. ముడుపు కట్టుకునే వాళ్ళు తప్పకుండా కట్టుకోవచ్చు, లేదంటే అది కూడా స్కిప్ చేయొచ్చు. ఏంటంటే మనకు కోరిక, ఏదైనా సంకల్పం ఉంటది కదా, ఈ కోరిక కావాలి, ఇల్లు కావాలి, పిల్లలకు, ఏ నెల అయినా చేసుకోవచ్చు. మంచి రోజు చూసి, ఎప్పుడైనా శనివారమే కాబట్టి అందులో కూడా ఏకాదశి అని ద్వాదశి అని ఉంటాయి కదా, అట్లాంటివి చూసి చేసుకోవాలంతే. కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుంది. చాలా మంది చెప్పారు, నాకు కూడా నెరవేరింది అనమాట. సూపర్. కోరిక నెరవేరింది. స్వామివారికి వడ్డీ ముట్టాలి, అంటే ముడుపు ముట్టాలి, అంతే. నెరవేరింది. ప్రసాదాలు మన ఇష్టం అనమాట. నేనైతే వడపప్పు, పానకం, చలిమిడి, ఈ నువ్వుల ఉండలు కంపల్సరీ చేస్తాను అనమాట. మన ఇష్టం. ఉన్న వాళ్ళు ఉన్నలా పెట్టుకుంటారా, ప్రాబ్లమ్స్ ఉండే చేసుకుంటారు కదా ఎక్కువగా. నా ఉద్దేశం అయితే అట్లాంటి వాళ్ళు నువ్వుల ఉండలు కంపల్సరీ. 7 నువ్వుల ఉండలు, వడపప్పు, పానకం, ఈ 3 పెట్టినా సరిపోతుంది అనమాట. పొద్దున పూజ చేసుకోవాలి, సాయంత్రం నార్మల్ గా పూజ చేసుకోవాలి. పొద్దున మాత్రం పిండి దీపాలతో పూజ చేసుకోవాలి, సాయంత్రం ఇవన్నీ తొలగించి నార్మల్ పూజ చేసుకోవాలి. ఇది కథ పుస్తకం అనమాట. ఇది దొరుకుతుంది మనకు బుక్ స్టాల్స్ లో. తెచ్చుకొని ఒక్కసారి చదువుకొని చూడండి. దీంట్లోనే వివరాలన్నీ ఉంటాయి అనమాట. మనకి ఏమేమి కావాలి, ఏంటి, ఎలా వ్రత విధానం ఆచరించాలి అనేది ఉంటది. ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇలాంటి బుక్ తీసుకొచ్చుకొని ఒకసారి చదువుకోండి. మేము వాయనం కూడా బుక్స్ కూడా ఇచ్చామన్నమాట. 7గురికి వాయనం ఇచ్చాను. లాస్ట్ వారం ఏంటంటే ఉన్నంతలో ఒకసారి టవల్ ఒక జంటకి వాయనం ఇస్తే మంచిది అన్నారు. నేను కూడా ఈరోజు పెద్ద మనుషులకి, తెలిసిన ఆంటీ అంకుల్ వాళ్ళకి సారీ, టవల్ వాయనం ఇచ్చాను అనమాట. ఇంకొకటి కూడా చెప్తానండి. మెయిన్ గా అడుగుతారు కదా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్. సో నేనైతే సజెషన్ ఇస్తాను, ఆ ప్రాబ్లం అయిపోయిన తర్వాతనే మొదలు పెడితే మంచిది అనమాట. ఒకవేళ మీకు మొదలు పెట్టాలి అనుకుంటే ఒక్కసారి స్కిప్ అయినా పర్లేదు, 2వ వారం స్కిప్ అయినా పర్లేదు, 3వ వారం స్కిప్ అయింది అనుకోండి, మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట. అంటే 7 శనివారాలు మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట. ఫస్ట్ ఒక వారం చేసుకుంటాం కదా, 3 సార్లు స్కిప్ అయిపోయినాయి అనుకోండి, ఆ వారం లెక్కకు రాదు. 2 సార్లు స్కిప్ అయితే మాత్రం ఆ వారం లెక్కకు వస్తుంది అనమాట. ఇదైతే నాకు తెలిసి కొంతమందిని అడుగుతా ఉంటాం కదా, చెప్పారనమాట. వ్రత ఫలం అయితే చాలా బాగుంటది. ఒక్కసారి ఎవరైనా మీకు నచ్చితే, ఇప్పుడైతే చాలా మంది చేసుకుంటున్నారు, చేసుకొని చూడండి. మీరే ఇంకొక 4గురికి చెప్తారనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. మెసేజ్ పరంగా తప్పకుండా షేర్ చేస్తాను మీతో. థ్యాంక్ యూ. బాయ్.